ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కరూ చేయవలసిన గొప్ప విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం తీసుకున్నా సృష్టిలో ఒక నియమం ఉంది. ఇచ్చిందే తిరిగి తీసుకోబడుతుంది తప్ప ఇయ్యకుండా తీసుకోవడానికి ఏ అర్హత లేదు. అందుకే రాయి రప్ప నుంచి చెట్ల నుంచి జంతువుల నుంచి మనిషిగా పుట్టడానికి అర్హత ఎప్పుడు వస్తుందంటే అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాతనే మనిషి జన్మ ఉంది. సో సృష్టి నియమమే అలాగ ఉంది. ఫ్రీ అంటాం కానీ సృష్టిలో ఫ్రీ అనే పదమే లేదు. ఈ ఆశ్రమంలో మీరు భోంచేశారు, రూపాయి ఇవ్వకుండా వెళ్ళారు, బాకే మీరు ఆశ్రమానికి. నేను డబ్బులు ఇచ్చాను ఇక్కడికి, కానీ నేను రాలేదు. ఈ ఆశ్రమం నాకు బాకి, ఈ ఆశ్రమం నాకు బాకి. వచ్చే జన్మలు, ఈ జన్మ రాను, వచ్చే జన్మలైనా ఆ బాకి తీర్చుకోవడానికి నేను రావాలి ఇక్కడికి. భోజనం చేస్తాను, ధ్యానం నేర్చుకొని వెళ్తాను. ఈ ఫ్రీగా తిన్న అతను తిరిగి ఒక 1000 రూపాయల భోజనం తిన్నాడు అనుకోండి, మళ్ళీ జన్మలు వచ్చేసి ఒక 10,000 ఈ ఆశ్రమానికి ఇచ్చేసిపోతాడు. 1:10 లెక్క. సృష్టి మొత్తం ఇలాగే ఉంది. అంత లెక్కల శాస్త్రం. అందుకే అన్నమాచార్య వారు అప్పుల వాళ్ళే అందరూ అన్నాడు. అందుకే ఎప్పటి అప్పు అప్పుడే తీర్చుకుంటే నెత్తిలో బరువు ఎందుకుంటుంది? అప్పు లేని జీవితం ఎలా ఉంటుంది, అప్పున్న జీవితం ఎలా ఉంటుంది? అందుకే ఈ భూమి మీద పుట్టిన టాటా బిర్లా అయినా, అంబానీ అయినా, ముఖేష్ అమ్మ, ఎవరైనా సరే, బిల్ గేట్స్ అయినా కర్మల అప్పు ఉంటేనే భూమి మీద పుడతాడు. ఎవడికి దానం చేయవలసిన అప్పు ఎంత ఎక్కువ ఉంటే అంత సంపద వాళ్ళ దగ్గర ఉంటుంది. అనవసరంగా దాచుకున్నాం అనుకో, ఆ బరువు ఎక్కువైపోయి వచ్చే జన్మల ఇంకొక రకంగా ఉంటుంది, అడుక్కునే వ్యాపారం ఉంటుంది. అందుకని ఎప్పటి బరువు అప్పుడే దించుకోవాలా. మన దగ్గర ఉన్న తృణమో పనమో పోతూ ఆ ఉండిల్లో కానీ ఆ కౌంటర్లో కానీ ఇవ్వాలి. ఫ్రీ అనేది పదమే లేదు. అందరూ అక్కడ పప్పులో కాలేస్తున్నారు అందరూ. దెర్ ఇస్ నో ఫ్రీ. ఒక జ్ఞానం, ఒక వ్యక్తి జ్ఞానం ఇవ్వాలన్నా ఎన్ని గంటలు సాధన చేస్తే తప్ప ఆ జ్ఞానం బయటకు రాదు. అది నీకు బరువు. అందుకే పత్తి గారి దగ్గరికి రోజు పరిగెత్తే వాళ్ళము, జ్ఞానం ఇచ్చేవాడు. దింపుకోవడానికి మేము ఊర్ల మీద పడి ఆ జ్ఞానం అందించేవాళ్ళం. ఇంతే. ఒక దిక్కు తీసుకుంటాం, ఒక దిక్కు ఇస్తాం. ఇచ్చింది తీసుకోవాల్సిందే, తీసుకుంది ఇవ్వవలసిందే. ఆఖరి జన్మ పరంపర. ఇది చాలా పెద్ద కథ, ఊరికేమి లేదు. శ్వాస మీద ధ్యాస అంటేనే కథ వేరు. కార్బన్ డైఆక్సైడ్ ఇస్తేవి, ఆక్సిజన్ తీసుకుంటేవి. ఎక్కడ మంచి తీసుకుంటావు, చెడిస్తావా? లెక్క సరిపోలే. సాధన చేసి యోగివైన తర్వాత తీసుకునే ఆక్సిజన్ కంటే నీ ఇచ్చే శ్వాస ద్వారా పోయే శక్తి ఎన్నో రెట్లు అయితే గప్పుడు కదా నీ లెక్క సరి అయ్యేది. అందుకే దైవత్వంలోకి వచ్చినాకనే నీ లెక్కలు సరి అవుతాయి. నువ్వు దైవంగా మారకుండా ఈ భూమి మీద నీ రాక తప్పది, నీ పోక తప్పది. ఇది లెక్కల శాస్త్రం. అర్థమైందా? ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని, అది కామధేనువు. నమ్మినా నమ్మకపోయినా గట్టిగా చప్పట్లు కొడదాం. సకల సంపదలు గుహలు నిండిన కొండ అని శరీరాన్ని ఎంత వర్ణించాడో అన్నమాచార్యుల వారు. సకల సంపదలు ఇచ్చే కొండ వశిష్ఠ గౌతమి కొండ. నిన్న నుంచి ఆ కొండ కథ వేరు. అందుకని ఆ కొండకు మీరు ఎంతలా సహాయం చేస్తే మీ జీవితంలో అంత బాగుంటుంది. రెగ్యులర్గా ధ్యానం చేసే వాళ్ళు మీకు గమనిస్తే తెలుస్తుంది. నిన్నటి వరకు ఉన్న వశిష్ఠ గౌతమి వేరు, నిన్న కానీ ఈరోజు ఉదయం ధ్యానానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీరు గమనించారో లేదో నేను తెలుసుకున్నవాడిగా చెప్తున్నాను. సో అద్భుతమైన ప్లేసు. తిరిగి ఆ కొండ అది ఆ కామధేనువుగా మారి తనకేం కావాలో అన్ని తన దగ్గరికి రప్పించుకుంటుంది. అందులో భాగంగానే 25 రోజుల క్రితం వచ్చినప్పుడు రోడ్డు లేదు, ఇప్పుడు రోడ్డు వచ్చిందంటే ఇంకా అంతకంటే నిదర్శనం నేను చెప్పదలుచుకోలేదు. రాబోయే రోజుల్లో అలాంటి మార్పు ఉంటుంది. ఇప్పుడు ఆవుంది, పాలు పితుక్కోవాలి. ఏం చేయాలి? దానికి చక్క పోషణ చేయాలి, మంచి గడ్డి వేయాలి, మంచి పాలు ఇస్తుంది. నేను ఏమయ్యా పాలు పితుక్కుంటా అంటే వస్తాయా? ఇది కూడా అంతే. అర్థమైందా? మంచి జరగాలంటే దానికి ఏదో ఒకటి చేయండి, మీ చేతనైంది. డబ్బులేని కాదు, అరే బోలెడు పనులు ఉన్నాయి ఇక్కడ చేయడానికి, బోలెడు ఉంటుంది సేవ చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.